ఏదైనా సమస్య ఎదురొచ్చిందా? బాగా బాధ ఎక్కువైపోతుందా? నీకు తట్టుకోలేకపోతున్నావా? గుండెల్లో రాయి పడిపోయినట్టు అయిపోతుందా? గుండె ఇటు సైడ్కి వచ్చేసినట్టు అయిపోతుంది. కొన్నిసార్లు గుండె జారిపోయింది అంటారు కదా. అంటే ఆ పరిస్థితులు అలా మనకు ఎదురవుతూ ఉంటాయి, అలా మనల్ని తాకుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో. ఆ సమయంలో నువ్వు కూర్చుని నీ మొదటి స్థానం నీ ఏడుపుకి ఇవ్వకూడదు. నీ గుండెల్లో బాధపడడానికి నీ గుండెకి ఇవ్వకూడదు. నీ మొదటి స్థానం ప్రార్థనకి ఇవ్వాలి. తండ్రి, బాధ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదయ్యా, దీన్ని తట్టుకునే శక్తినివ్వు, లేదా ఈ సమస్యనైనా పరిష్కరించు, ఎన్ని రోజులయ్యా నేను తట్టుకునేది అని చెప్పి నువ్వు ప్రార్థనలో లీనమైపోవాలి. నీ బాధలో అప్పుడు మొదటి స్థానం ఇవ్వాలి. నువ్వు నీ రోజులో నీ ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి. రోజులో మనం అడుగుపెట్టిన వెంటనే, లేచిన వెంటనే చాలామంది చాలా రకరకాల వాటికి మొదటి స్థానాలు ఇస్తారు. అది వస్తువులకే కావచ్చు, మనుషులకే కావచ్చు, దేనికైనా కావచ్చు. కొంతమంది వంటకు ప్రథమ స్థానం ఇస్తారు, కొంతమంది ఫోన్స్కి ఇస్తారు, వాటికి వీటికి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు. కానీ మనం ఇవ్వాల్సింది దేనికి? ప్రార్థనకి. మనకి తెల్లవారుజామున ప్రార్థన కూడా జరుగుతుంది కదండి ఫోన్స్లో. మనం మొదటి స్థానం ఇవ్వాల్సింది ప్రార్థనకి మాత్రమే. ఇచ్చినప్పుడు ఆ రోజంతా స్వచ్ఛంగా ఉంటుంది. లేదనుకో చాలా దారుణంగా అయిపోతుంది.